సో కడపలో మహానాడు ఘనంగా అయితే జరుగుతుంది. లక్షలాది మంది కార్యకర్తలు తొలి రోజే తరలి రావడం కూడా జరిగింది. ప్రస్తుతం అంతా పాటు పరిటా శ్రీరామ్ గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సో తొలి రోజే లక్షలాది మంది కార్యకర్తలు తరలి రావడం, కడప గడ్డ మీద తెలుగుదేశం జెండా చూస్తుంది, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే రాయలసీమలో చిత్తూరు తర్వాత కడప ఇప్పుడున్న పెద్ద మహానాడు ఇప్పుడు జరుగుతుంది. దాంట్లోనూ ప్రజలు కూడా పొద్దునుంచి చూస్తున్నాం, తండోపండుగ రావడం, కలవడం, చూడడం, మీటింగ్లు వినడం, పోవడం. మహానాడు అంటేనే ఒక పండుగలాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ భావిస్తారు. ప్రతి సంవత్సరం జరిగినట్టుగా మూడు రోజుల్లో కూడా ఇక్కడ నిన్నటి నుంచి వర్షం బాగా పడుతుంది. వర్షం పడుతుంటే కూడా ఇక్కడ ఉన్న నాయకులు గాని, కడప జిల్లా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో పార్టీకి సంబంధించిన వాళ్ళు, బాధ్యతలు తీసుకున్న వాళ్ళు కూడా వచ్చే వాళ్ళు ఎవరైతే వేరే జిల్లాల నుంచి వచ్చే అభిమానులందరికీ ఇబ్బంది లేకోకుండా ఎక్కడికక్కడ ఆ మట్టి ఉన్న చోట మట్టి అన్ని వర్షం పడిన చోట మట్టి తోలుకోవడం కానీ ఇంకోటి కానీ ఈ రకంగా అన్ని సౌకర్యాలు వీళ్ళు యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. దాన్ని కూడా బయట నుంచి వచ్చిన కార్యకర్తలందరూ కూడా దీన్ని చూసి చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. మంచి కార్యక్రమం మంచిగా జరిగింది అంటారు. వరుణ కూడా కరుణించాడు అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా ఒక సుపరిణామం అనుకోవాలా. అండ్ ఈ రోజు పొద్దు నుంచి చూస్తున్నాము రాష్ట్రంలో జరగబోయే అభివృద్ధి, జరిగిన అభివృద్ధి గురించి, ఇంకా చేయాల్సిన భవిష్యత్తు ప్రణాళికల గురించి కూడా అందరూ ఒక్కొక్కరిగా చర్చించడము, తీర్మానాలు పెట్టడం, దానికి బలపరుస్తూ నాయకులందరూ కూడా దాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టుగా మాట్లాడడం అనేది కూడా ఒక మంచి పరిణామంగానే భావించవచ్చు. మహానాడులో కాకుండా కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పండుగలా చేసుకుంటున్నారు. గత 5 సంవత్సరాల నుంచి మేము వాళ్ళు పడ్డ బాధలు ఈ విధంగా ఉన్నాయని చెప్పుకోవడం, బయటకు వచ్చి ఈ రోజు సగర్వంగా నిలబడ్డామని చెప్పి కూడా గర్వంగా చెప్పుకుంటున్నారు. కార్యకర్త గురించి మీరేం చెప్తారు? ఖచ్చితంగా అండి, ఇప్పుడు కార్యకర్త గురించి అంటే వాస్తవంగా మహానాడు అనేది చూసుకుంటే సంవత్సరానికి ఒకసారి రాష్ట్రంలో నలుమూలల నుంచి ఉన్న కార్యకర్తలను సంవత్సరానికి ఒకసారి, అంటే ఒకరు చిత్తూరు నుంచి ఉంటారు, శ్రీకాకుళం నుంచి ఉంటారు, వైజాగ్ నుంచి ఎవరు ఉంటారు, లేదంటే కడప నుంచి ఒకరు ఉంటారు, అందరూ కలిసి ఒక దగ్గర కలుస్తారు అనమాట. ఒక రోజు కలవగలిగిన ప్లేస్ ఏదంటే మహానాడు. అది ఏ జిల్లాలో జరిగిన గత 5 సంవత్సరాల నుంచి పడ్డ బాధల నుంచి బయటకు వచ్చిన మొదటిసారి జరుపుకుంటాం మహానాడు. కరెక్ట్. గవర్నమెంట్ వచ్చినాక మొదటిసారి లాస్ట్ 5 ఏళ్లు పడిన ఇబ్బందుల్ని వాస్తవంగా చెప్పాలంటే గవర్నమెంట్ వచ్చినాక సగం రిలీఫ్ అయ్యారు. గత సంవత్సరం నుంచి కూడా ఇక్కడ ఏ రకంగా మనము పని చేయాలి, గతంలో పడిన ఇబ్బందులు ఏవైతే దాన్ని ఎట్లా సరిదిద్దుకోవాలి, ప్రజల్లోకి తిరిగి ఏ రకంగా వెళ్ళాలి, ఏ మాటలైతే వాళ్ళు చెప్పారో గతంలో ప్రజలందరినీ చైతన్యవంతులు పరచడానికి, అవన్నింటినీ నెరవేర్చుకోవడానికి వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళడం కార్యకర్తలందరూ కూడా జరగడం జరిగింది. అవన్నిటి మీద ఈ రోజు ఎందుకంటే రాష్ట్రం కొత్త రాష్ట్రం తయారైంది. అంటే ఆల్మోస్ట్ జరిగిన 5 ఏళ్లలో పడిన ఇబ్బందులు, మొట్టమొదట మనం రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందో రాష్ట్రం మరి అదే పరిస్థితుల్లోకి వచ్చి కూర్చుంది. ఇక్కడి నుంచి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లే పరిస్థితిని చూస్తుంటే ప్రతి కార్యకర్త ఈ గవర్నమెంట్ తీసుకున్న ప్రతి స్టెప్ మీద చాలా గర్వంగా ఫీల్ అయ్యే పరిస్థితి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజల్లో చీకొట్టించుకోవట్లేదు. మేము లాస్ట్ 5 ఏళ్లలో ఆ గవర్నమెంట్ లో జరిగిన సమస్యకి ఇప్పటికి ఏంటంటే చీకొట్టించుకోవట్లేదు కాబట్టి ఇంకొంచెం ఉత్సాహంగా ఉన్నాం మేము కంపారిటివ్లీ. అరాచక పాలన నడుస్తుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. 3 సంవత్సరాల తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. అప్పుడు 7 సముద్రాలు దాటి ఉన్నా గానీ తీసుకొని వచ్చి శిక్షిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. సో దీన్ని ఎట్లా మీరు చూస్తారు? లాస్ట్ 5 ఏళ్ళు ఇక్కడే తిరిగారు, సముద్రాలు దాటాల్సిన అవసరం లేదు. ఆయన ఈ 5 ఏళ్ళు దాటుకోకుంటే చాలు, దాన్ని ఆయన చూసుకోవడం బెటర్. లాస్ట్ ప్రశ్న, పరిటాల కుటుంబాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో గుండెల్లో పెట్టి చూసుకుంటూ ఉంటారు అభిమానులు. ఒక్క మాట, అభిమానులు, మీకున్న అభిమానుల గురించి మీరు ఏం చెప్తారు? ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు పరిటాల రవీంద్ర గారికి పూర్తి స్థాయిలో తన కొడుకుల్లో ఒకరిగా భావించి ఆయన ఇచ్చిన భరోసా, ధైర్యం ఏదైతే ఉందో అది ఈ రోజు ప్రజల గుండెల్లో నిలబడడానికి ఒక అవకాశం పరిటాల రవీంద్ర గారికి దక్కిందండి. ఖచ్చితంగా ఈ పార్టీ మాకు ఆ స్థానాన్ని కల్పించింది. ఎన్టీఆర్ గారు ఆ స్థానాన్ని కల్పించారు, చంద్రబాబు నాయుడు గారు ఆ స్థానాన్ని కల్పించారు, నారా లోకేష్ గారు మాతో పాటు నిలబడి మా వెన్ను తట్టి ముందుకు నడిపిస్తున్నారు. ఎప్పటికీ ఈ పార్టీ గురించి గాని మా కార్యకర్తలకు కానీ రుణపడి ఉంటామని చెప్తున్నారు. మేడం గారు ఇప్పుడే మాట్లాడే సునీత గారు, ఫ్యాక్షన్ పూర్తిగా రూపుమాపాలి, గ్రామాల్లో అభివృద్ధి జరగాలి, మా లక్ష్యం కూడా అదే అని చెప్పి కూడా అంటున్నారు. ఇప్పటికి అవాకులు చవాకులు పేలుతున్నాయి, అయినా కానీ మౌనంగా ఉంటున్నా అని చెప్పాడు మేడం గారు. మౌనం వెనక రహస్యం ఇబ్బందులు మేము పడ్డాం కాబట్టి ఆ ఇబ్బందులు ఇంకొకరు శత్రువు పడినా అది ఇబ్బంది. ఎందుకంటే ఆ ఇబ్బందులు మేము పడ్డాం, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పడ్డారు. ఆ సమస్యల దగ్గర నుంచి చూసాం కాబట్టి దూరం నుంచి చూసాక బాగుంటది. కానీ శత్రువు పడినా మేము బాధపడాల్సిన పరిస్థితే ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఎవరికి రాకూడదు అనేదే మా కోరిక. అత్యంత కీలక పదవి మీరు చేపట్టబోతున్నారు, యువ నాయకుల్లో ఒకరుగా మీరు అని చెప్పి ఒక మ్యాటర్ లీక్ అయింది. పెద్ద ఎత్తున అభిమానులు కూడా చర్చించుకుంటున్నారు. ఎంతవరకు ఇది? ఖచ్చితంగా అండి, ఈరోజు పదవులున్నా లేకున్నా మేము పార్టీకి పనిచేయడం తప్పదు మాకు. సో మాకు కొత్త అనేది పక్కన పెడితే ఫస్ట్ పార్టీకి పనిచేయాల్సిందే, పార్టీతో కలిసి మేము ముందుకెళ్లాల్సిందే. సో అదే ఉత్సాహమే ఉంటుంది. పదవి వచ్చినా అదే ఉత్సాహం, పదవి రాకపోయినా అదే ఉత్సాహం ఉంటుంది. దాంతో మాటలు చెప్పాలంటే
లోకేష్ గారి నుంచి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజానాయకుడు. ఎందుకంటే లోకేష్ అనే వ్యక్తి గతంలో ఎన్ని పదవులు చేసినా ఏం చేసినా లాస్ట్ 5 ఏళ్ళలో ప్రజల నుంచి, ప్రజల సమస్యల నుంచి రాటు రోజు బయటకు వచ్చిన వ్యక్తి. సో ఆయన నుంచి ఈ రాష్ట్రం గాని, ఈ పార్టీ ఫ్యూచర్ గాని బ్రహ్మాండంగా ఉండబోతుందని చెప్పాలి.